పొద్దున్నే పావు లీటర్ పాలు ఎరగొట్టేశారు. ముందుగా మన వాళ్ళందరికీ హలో అండి. నిన్న అలా అమ్మాయిని హైదరాబాద్ తీసుకుపోయి కాలేజీలో వదిలిపెట్టి వచ్చానా. ఈ రోజు మటుకు అస్సలు లేవలేకపోయాను. అసలు ఎండ ఏంటంటే బాబు అదిరిపోయింది. ఇక బాగా తలపోటుగా ఉంది. అట్లనే పొనుకున్నాను. ఈ రోజు మటుకు నేను లెగవలేను, మీరు ఛాయ్ పెట్టండి అని చెప్పాను. మా వారు చేసిన పని చూసారా, బెల్లం వేసి ఛాయ్ పెట్టాడంటే ఆ ఛాయ్ కాస్త ఇరిగిపోయినాయి. పావు లీటర్ పాలు వృధా. నా దగ్గరకు వచ్చేసి అమ్మాయి చూద్దరా ఛాయ్ ఇరిగిపోయినాయి అన్నాడు. ఏం చేసినవి ఛాయ్ అంటే బెల్లం వేసి కాబెట్టానమ్మా, ఏంది ఇరిగిపోయినాయి అంటున్నాడు. బెల్లం వేసినా కూడా ఎందుకు ఇరుగుపోతాయి అసలుకి పాలు కానీ ఛాయ్ కానీ. ఇప్పుడు మీ ఎదురుగానే నేను కూడా బెల్లం వేస్తున్నాను చూడండి. బెల్లం వేసుకొని ఛాయ్ పెట్టుకునే పని అయితే బాగా ఛాయ్ మరగాల, మరిగేటప్పుడు బెల్లం వేసుకుంటే మనకి ఎరగవు. మా వారు అట్లా కాదు, ఛాయ్ మరక ముందే బెల్లం వేసేసాడంట. అవి నీట్ గా ఇరిగిపోయినాయి. వారు చేష్టాలకి మీరు ఏమైనా అనుకోండి, నాకు కోపం రాదు, నవ్వు వస్తుంటది. ఏమైనా ఇరిగినాయి చూసారా, మీ ముందర బెల్లం వేసాను, ఛాయ్ కూడా వడగట్టాను. కాస్తంత తలకాయ నొప్పి అని పనుకున్న దానికి పావు లీటర్ పాలు వృధా. అయితే మరి నెక్స్ట్ మినిమం కలుద్దాం. బై.